హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి డిలైట్స్. ఈరోజు మన వీడియోలో ఎమ్మి సాంబార్ రైస్ అండి. మండే సాటర్డే డేస్లో ఇంట్లో నాన్ వెజ్ చేయకుండా వెజ్నే వండుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కర్రీ సపరేట్గా రైస్ సపరేట్గా చేయకుండా ఇలా ఒకసారి సాంబార్ రైస్ ట్రై చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, అలాగే త్వరగా కంప్లీట్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి 1 కప్పు రైస్, అదే కప్పుతోటి ఎర్ర కందిపప్పు, మామూలు కందిపప్పును మిక్స్ చేసి వేసుకోండి. లేదా రైస్ మెజర్మెంట్ కాకుండా రైస్ కన్నా తగ్గించైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పోసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోండి. శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకున్నాక ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ 4 కప్స్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యే లోపల మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/4 స్పూన్ ఆయిల్ పోసుకొని కొంచెం నెయ్యి పోసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయ్యాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని వేసుకోండి. ఇందులోకి సాంబార్ ఆనియన్స్ని 5 వేసుకోండి. కట్ చేసుకున్న బంగాళాదుంపని 2 వేసుకోండి. కట్ చేసుకున్న 2 క్యారెట్స్ ముక్కలను వేసుకోండి. కట్ చేసుకున్న 1 మునక్కాయ ముక్కల్ని వేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోండి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి కలిసేలా కలుపుకోండి. 1 కప్పు టొమాటో పీసెస్ని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఇవే కాదండి, మీ కాడ ఉన్న వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయో అవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాక రసాన్ని తీసుకొని పోసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ వాటర్ని పోసుకోండి. ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ఇలా మూత పెట్టుకొని 50 మినిట్స్ కుక్ చేసుకోండి. 50 మినిట్స్ కుక్ అయ్యాక మూత తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ 50 మినిట్స్ కుక్ చేసుకోండి. మొత్తం ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో రైస్ అనేది కుక్ అయిపోయింది. పప్పుని రైస్ని ఒకసారి గెరటితో తిప్పుకోండి. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సాంబార్ వాటర్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్, పప్పుని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా 1 by 1 వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. మంట అనేది సిమ్లో పెట్టుకుని 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అలాగే ఉంది. సాంబార్ రైస్ అనేది చల్లబడితే చిక్కబడుతుంది, సో లేట్ చేయకుండా వేడిగానే సర్వ్ చేసేసుకోండి. ఈ సాంబార్ రైస్లోకి ఆవకాయ బద్ద అనేది కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. లైక్ చేయండి. బై ద బై సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.